వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వల్మిడిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటల్లోనే పట్టుకున్న మైబాద్ జిల్లా పోలీసులు. మైబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అరెస్ట్ చేసిన నిందితుడిని మీడియాకు చూపారు. మైబాద్ జిల్లాలోని నర్సింగ్లపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 26,50,000 విలువ గల 28 తులాల బంగారం, 4.5 కిలోల వెండి ఆభరణాలు, 8.9 లక్షల నగదు స్వాధీనపరుచుకున్నామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మీడియాకు తెలిపారు. మొన్న మధ్యాహ్నం నర్సింహులపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నర్సింహులపేట్ ప్రాపర్లో ఒకటి డేఎస్బి ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు. కంప్లైంట్ పేరు ఎర్రగని రవి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నారు ఏకలవ్య స్కూల్ మైబాద్లో. ఆయనది భార్య, ఆమె పేరు కవిత, ఆమె కూడా రిసోర్స్ పర్సన్గా ఆలేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి, ఆయన పేరు సీతారాములు, ఆయన పెద్ద మనిషి, 75 years ఆయన. సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు. అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో వచ్చారు. ఇంట్లో వచ్చి ఇది దొంగతనం చేశారు. దొంగతనంలో ముఖ్యంగా ఆల్మోస్ట్ 28 తులాస్ బంగారం, గోల్డ్ పోయింది. తర్వాత 4.5 kgs సిల్వర్ పోయింది. అండ్ కొంచెం క్యాష్ అరౌండ్ 8,90,000 క్యాష్ పోయింది. అది మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఈ మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చారు. ఇద్దరు ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం వెరిఫై చేశారు. అంతే అసలు ఎంత పోయింది, గోల్డ్ ఎంత పోయింది, సిల్వర్ ఎంత పోయింది, క్యాష్ ఎంత పోయింది, అది అంతా వెరిఫై. ఆయన సంబంధించి ఈ ప్యాడీ ఫీల్డ్స్లో ఆయన మొత్తం ఈ ప్రాపర్టీ దాచిపెట్టారు. అది ఎక్కడ ఉన్నాయి అది అడిగితే ఆయన క్లియర్ కట్ మనకు చూపించారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ ఎంటైర్ ప్రాపర్టీ 100% ఇంటాక్ట్ మనకు దొరికింది. అండ్ ఈ అక్యూజ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ డేఎస్బి ఆల్మోస్ట్ అంతా ప్రాపర్టీ కల్పిస్తే అరౌండ్ 26,50,000 వర్త్ ప్రాపర్టీ
విదిన్ 24 hours మనం ఈ కేసు డిటెక్ట్ చేసినాం. తర్వాత ఈ ప్రాపర్టీ కూడా 100% రికవరీ అయింది. అక్యూజ్డ్ కూడా మనం అరెస్ట్ చేసినాం. సో ఈ మొత్తం ఈవెంట్ డిఎస్పి తొరూర్ కే కృష్ణకిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో జరిగింది. ఆ గైడెన్స్లో ఎస్పెషలీ సిసిఎస్ టీమ్తో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్, దీంట్లో సిఐ మరిపేట రాజ్ కుమార్, తర్వాత లోకల్ ఎస్ఐ సురేష్, దెన్ సిసిఎస్ టీంలో సిఐ హతీరామ్ అండ్ ఎస్ఐ తాహిర్ గోపి అండ్ ఎంటైర్ హిస్ టీమ్ వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఐ ఎస్పెషలీ కాంగ్రాచులేట్ హిమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద డిహెచ్బి జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు, కమిటెడ్గా పనిచేసి కంటిన్యూస్ అది ఫాలోఅప్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెలుగు కార్యాలయంలో 16 నెలలుగా వివోఏగా సేవలు అందించిన తనను కాదని వేరొకరిని ఎలా నియమిస్తారని ఉప్పాడ 2కు చెందిన వివోఏ తిరంశెట్టి చిన్ని పత్రిక ముఖంగా తన ఇద్దరు చంటి పిల్లలతో ఆవేదన వ్యక్తం చేసింది. తిరంశెట్టి చిన్ని వివోఏగా బాధ్యతలు అప్పగించారని, అప్పటి నుండి నేటి వరకు నిర్విరామంగా సేవలు అందించారని, అయితే ఈరోజు ఆన్లైన్లో తన పేరు తొలగించడంపై అనుమానాలకు తావిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 2 చంటి బిడ్డలతో ఉన్నానని, తన పోషణ ఏ విధంగా చేసుకోవాలో సంబంధిత అధికారులు తెలియజేయాలన్నారు. నన్ను వివోఏగా ఏ కారణం చేత తొలగించారో తెలియజేయకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్, డిఆర్డీఏ పీడీల దృష్టికి తీసుకెళ్తానని ఈ వీడియో సమాజంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. 5 నెలల జీతం పడింది, ఇప్పుడు నాకు అందజేయలేదు. ఆమెకి 2 ట్విన్స్. నేను గర్భంతో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ వర్క్స్ తర్వాత రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు నాకు ఎటువంటి సహకారం అందలేదు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అవసరం ఉంది కాబట్టి నాకు కూడా వృత్తి కావాలి, నేను కూడా జాబ్ చేయాలని ఆశతోనే చెప్తున్నాను. ఒకసారి ఆప్ చేయాలి. ఉప్పాడ యువతకు ఇంతకుముందు పోస్టులు కృపానామం చేసేది. తను ఫ్రాడ్ చేసి 27 లక్షలు తినేసిందంట. తర్వాత మేడం ఆమె తొలగించి ఆమె పెట్టడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు శాలరీ కూడా అందజేయలేదు. దీని గురించి పీడీ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆమెకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు నాకు 7th month ఆమె చెప్పినా సరే సార్ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొన్నటి దినం వరకు కూడా నా పేరు ఆన్లైన్లో ఉంది. నిన్నటి రోజున నా పేరు తొలగించి ఆమె పేరు పెట్టడం జరిగిందంట. అందు గురించి నేను మీడియాని ఇప్పుడు కోరుకుంటున్నాను. ఒకసారి ఆప్షన్ అందరికీ నమస్కారం. నా పేరు తిరంశెట్టి చిన్ని. నేను ఉప్పాడ వివోకు వివోగా పనిచేస్తున్నాను. 2023 సెప్టెంబర్ నెలలో నన్ను షకీనా మేడం గారు వివోకి వివోగా నియమించారు. అప్పట్లో హోస్పిటల్ కృపాని ఆమె ఫ్రాడ్ చేసిందని 27 లక్షలు తినేసిందని ఆమె తొలగించి అని పెట్టడం జరిగింది. అంతకుముందు విజయలక్ష్మి అని ఆమె ఇన్ఛార్జ్గా వర్క్ చేసింది ఆ గ్రూప్కి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ డేటాస్ మొత్తం అని నేనే చేస్తున్నాను. మొబైల్ బుక్ కీపింగ్ కానీ, విపిఐపీ సర్వే కానీ, ఎస్ఎస్జీ ప్రొఫైల్ కానీ, లోకస్ డేటా కానీ మొత్తం అంతా నేనే చేశాను. అన్ని చేసినా సరే అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు జీతం అందజేయలేదు. ఆన్లైన్లో చెక్ చేస్తేనేమో 5 నెలల జీతం పడిందనేమో అని అధికారులు చెప్పారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు అందజేయలేదు. తర్వాత శ్రీధర్ సార్ ఉన్నారు, ఆయన అడిగినా సరే ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. తర్వాత అవుడు గారిని అడిగాము, ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. అది కాకుండా నాకు తెలియకుండానే నన్ను తొలగించడం జరిగింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో నా పేరు మళ్ళీ తొలగించి నిన్నటి దినాన ఆమె పేరు యాడ్ చేశారంట. అసలు ఎందుకు నన్ను తీసారనే కారణం కూడా లేకుండా తీశారు. నేను అన్ని డేటాస్ చేసినా, అన్ని వర్క్స్ చేసినా అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నన్ను తొలగించి మళ్ళీ ఆమె పేరు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. దీనివల్ల నేను మీడియాని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రతి డేటా నేనే చేశాను. దీని గురించే పీడీ మేడం గారితో ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా రెస్పాన్స్ అయ్యారు, మేడం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ సార్స్ మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు, దాన్ని సివియర్గా తీసుకోవట్లేదు. మళ్ళీ ఆమెను పెట్టడం వల్ల నా వృత్తి పోతుంది. నాకు 2 ట్విన్స్, నేను పోషింపబడాలి కదా కుటుంబం కూడా. అందు గురించి నేను మీడియాని కోరుకుంటున్నాను. అధికారులు కూడా మీరే మాకు న్యాయం తీర్చాలి.
అదే నిన్ను ఎందుకు తీస్తారమ్మా? ఏపీఎం గారు వచ్చారు, ఎవరు తీస్తారు? స్టార్టింగ్ అయితే షకీనా మేడం గారు నన్ను పెట్టడం జరిగింది. ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత శ్రీధర్ సార్, ఆయన అడిగినా ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. ఆయన వెళ్ళిపోయి నిన్ను ఎప్పుడు తీసారమ్మా? నిన్ను ఎప్పుడు తీస్తారు? అది నాకు కూడా తెలియదు. నిన్నటి వరకు నా పేరు ఆన్లైన్ లో ఉంది. నిన్నే తీసి వేరే ఒకరిని పెట్టారనేసి ఇప్పుడే తెలిసింది నాకు. మరి ఇప్పుడున్న ఏపీఎం గారు నీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఏమాత్రం ఏది లెటర్ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. మరి మీరు సార్ని కలిసారమ్మా? ఏమైనా మాట్లాడారా ఇంతోటి? ఇంతకు ముందు ఆయనతో మాట్లాడడం జరిగింది జీతం గురించి, వర్క్ గురించి. కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా నన్ను తీసారు. అది ఎందుకు తీసారమ్మా? నీకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇంకా సార్? మీరు వెళ్ళి అడిగితే ఏం చెప్పారు? ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. మీటింగ్ పెట్టాలి, మీటింగ్ పెట్టాక చెప్తాము, నేనే పెడతాం అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఏది కూడా చెప్పలేదు. ఇప్పటివరకు ఆన్లైన్ లో ఉంది మాత్రం నా పేరే. ఇప్పుడు ఆన్లైన్లో లేదమ్మా? లేదు. మరి మీకు ఎలా తెలిసిందమ్మా ఆన్లైన్లో ఉందో లేదని? ఇవాళ మీటింగ్ జరిగితే అక్కడ తెలిసిందని అన్నారు. అంతేగా నీకు తెలియదమ్మా? నాకు తెలిసిందనే కదా మిమ్మల్ని కోరుతున్నాను ఇప్పుడు మీడియా. అంటే కన్ఫర్మ్ గా తీసారు లేదో నీకు తెలియాలి కదా? తీసేసారని మీడియాని అడుగుతున్నాను. మీడియాని కోరుతున్నాను. సింగరేణిలో రక్షణ కరువైంది. ప్రమాదాలు జరిగినప్పుడే కంటి తడుపు చర్యలకు పాల్పడుతూ యాజమాన్యం చేతులు దులుపుకుంటుందని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2వ గనిలో గుండెపోటుతో కోల్ కట్టర్ కార్మికుడు నరేష్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతి చెందినట్లు వారు ఆరోపించారు. గుండెపోటుతో ఇబ్బంది పడుతున్న నరేష్ను సరైన సమయంలో ఆసుపత్రికి తరలించకపోవడంతో ఘటన జరిగినది వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సిన యాజమాన్యం గనుల వద్ద అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడం విచారకరమన్నారు. పని స్థలాలలో ఫస్ట్ ఎయిడ్ రూమ్స్తో పాటు సిబ్బంది అందుబాటులో ఉంచాల్సిన గన అధికారులు ఆ దిశగా పనిచేయడం లేదన్నారు. మానవ తప్పిదంతోనే నరేష్ మృతి చెందాడని, సౌకర్యాలకు కల్పనలో సింగరేణి యాజమాన్యం విఫలమైందని వారు విమర్శించారు. మనిషి కారణం ఎప్పుడు చనిపోయినా ఆయన్ని మైనారిటీ గుర్తిస్తేనే ఇలా బెనిఫిట్స్ వస్తాయి. పోవడం వలన నిన్న ఓసీ3లో ఒక కార్మికుడు చనిపోయాడు, ఇక్కడ ట్వింక్లలో ఇవాళ కార్మికుడు చనిపోయాడు. సేఫ్టీ 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 అనుకుంటున్నారు, కానీ సేఫ్టీకి సంబంధించిన అంబులెన్స్ ప్రతి బాయ్కి ఉండాలనేది మైన్స్ రూల్లో ఉంది. ఒక ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఉండాలి, అందులో మంచిగా ఉండాలి, అది కూడా లేదు. కనుక అంబులెన్స్ డ్రైవర్ని అడిగితే మాకు పర్మిషన్ లేకుండా మేము రాము అంటారు. అంబులెన్స్ అంటేనే ఎమర్జెన్సీలో టక్ అని మెసేజ్ వస్తే మిలిటరీ వాళ్ళు ఉరికినట్టు ఉరికిపోవాల్సిన బాధ్యత అంబులెన్స్ది. అటువంటి పవర్స్ అంబులెన్స్ డ్రైవర్లకు ఇవ్వాలి. ఇవ్వకుండా పర్మిషన్ కావాలి, స్టాఫ్ నర్స్ను అడగాలి, డాక్టర్ని అడగాలి, ఇంకొన్ని అడగాలి, ఒక మనిషి చనిపోయాడు. కనుక ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం చెప్తున్నాం, మైన్స్ రూల్ ప్రకారంగా మేము కొత్తగా అడుగుతలేం. బిర్యానీ తినిపిండి మా వాళ్ళకు, అది తినిపిండి అంటలేం. మైన్స్ మీద అందుబాటులో అంబులెన్స్లు పెట్టండి. అయితే చాలామంది ప్రాణాలు కోల్పోయేది. మొన్నటికి మొన్న ఫేజ్ 2 OC3లో జరిగిన ప్రమాదం కూడా సేమ్ అసలుందే. ఇలా అంబులెన్స్ కోసం ఒక గంట సేపు వెయిట్ చేయడం అనేది కూడా చాలా మటుకు ఇంత లాభాల బాటలు నడిపిస్తున్న సింగరేణి కాలేజ్ కంపెనీ రక్షణ చర్యల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అందుకే జనరల్ మేనేజర్ RG1 గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం, మీరు అన్ని కార్మిక సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. రక్షణకు సంబంధించిన కార్మికుల ఆరోగ్యం విషయంలో ఒక పకడ్బందీ చర్యలతో ముందుకు పోదాం. మైళ్ళ మీద తప్పకుండా అంబులెన్స్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ ప్రమాదాన్ని గని ప్రమాదంగా గుర్తించాలి. రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. GM గారు కూడా డిక్లరేషన్ ఇవ్వని చెప్పేసి కూడా చెప్పారు. సూటబుల్ ఎంప్లాయ్మెంట్ తప్పకుండా ఇవ్వాలి. రక్షణ చర్యలు విస్మరించిన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS తరఫున డిమాండ్ చేస్తున్నాం. అసలు దేన్ని కూడా వీళ్ళు పాటిస్తలేరు. ఇది 100కు 100% సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలాననే ఇలా నరేష్ చనిపోవడం జరిగింది. యువకుడు, 30 ఏళ్ళ యువకుడు, మొన్ననే కోల్కట్టర్ ప్రమోషన్ వచ్చింది. ఇంత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనడానికి కారణం సింగరేణి యాజమాన్యం.
తప్పకుండా అన్ని సంఘాలన్నీ కూడా ఇలా ప్రజా సంఘాలన్నీ కూడా పార్టీలన్నీ కూడా ఈ యొక్క మరణాన్ని తప్పకుండా సింగరేణి యాజమాన్యం మీద తప్పకుండా కేసు నమోదు చేయాలి. అంబులెన్స్ గంట లేటుగా రావడం అంటే నిజంగా ఎంత దుర్మార్గం. తప్పకుండా వచ్చే రేపటి దినం నుండి ప్రతి మైన్ మీద అంబులెన్స్ పెట్టకపోతే కార్మికుల పక్షాన కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ కానీ టీబీజీ కేసు కానీ దీని మీద కార్యాచరణ తీసుకుంటుంది. ఈ యొక్క మరణానికి మేము ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని తప్పకుండా మా టీబీజీ కేసు, మా ప్రజాప్రతినిధులు, మా బీఆర్ఎస్ నాయకులు ఆ కుటుంబానికి ఏ సహాయ సహకారాలు అందించడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారు. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ ఎస్సీపేటకు సంబంధించిన శ్మశాన వాటికను గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డ్గా మార్చారని వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ గొల్లప్రోలు పట్టణానికి సంబంధించిన మాల మాదిగలు శ్మశాన వాటికను అధికారులు డంపింగ్ యార్డ్గా మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైనా చనిపోతే పూరకాడం చాలా కష్టంగా ఉందని ఆరోపించారు. మా సమస్యను పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లే విధంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనకారులతో స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐ చర్చించారు. తహసీల్దార్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన శ్మశానం సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి డంపింగ్ యార్డ్ను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నిరసనను విరమించారు. ఇప్పుడు ఏదైతే 15 సంవత్సరాల నుంచి మీరు డంపింగ్ యార్డ్ సమస్య ఉందని అంటున్నారో, నేను ఈ మధ్యన వచ్చాను ఎంఆర్ఓగా గత 3-4 నెలలైంది. ఈ సమస్య పాతదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులన్నీ నేను పై అధికారులకు వివరించి మీకు న్యాయం జరిగిందాగా చూస్తానండి. వాళ్ళు ఇంతకాలంలో ఈ నెల 19న బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఓరుగల్లు BC4 గర్జన సన్నాహక సమావేశంను విజయవంతం చేయాలని బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి బీసీ రాజ్యాధికార సైకిల్ యాత్ర ప్రారంభమవుతుందని రజాకా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జనాభాలో 60% పైగా ఉన్న బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనలో కులగణను చేపట్టి జనాభా దామాష ప్రకారం రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర ఇప్పుడు మొదలు పెట్టాలి. సైకిల్ యాత్ర 16 తారీఖు
బీసీలకు రాజ్యాధికార సాధన కోసమై వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు పెట్టబోయేటువంటి ఓరుగల్లు పోరుగర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక రాష్ట్ర అధ్యక్షునిగా మరియు మా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే గారు మరియు బిఎల్ఎఫ్ అంటే బహుజన లెఫ్టినెంట్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఐతం నాగేష్ మరియు దళిత బహుజన 2500 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అగ్రవర్ణ పెట్టుబడిదారి వర్గాలతో మోసపోతున్నటువంటి బీసీ వర్గాలకు అంటే దేశంలో 90% ఉన్నటువంటి బీసీలు సుమారు 5% కూడా లేని అగ్రవర్ణ పెట్టుబడిదారీ వర్గాలతో మోసపోతున్నారు. ఆ మోసపూరిత తనమే ఇప్పుడు రాజ్యాధికారం బీసీలకు లేకపోవడం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అగ్రవర్ణాల పెత్తనంతో రాజ్యాధికారం తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక ఉద్యమాలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన కళ్ళ ముందు జరిగిన ఉద్యమాలు చూసినాం. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసినాం. దానికంటే ముందు దేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేసినాం. ఆ దేశ స్వతంత్రం ఒక దిక్కు జరుగుతుంటే ఇక్కడ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన మీద వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చూసినాం. ఇంకా ముందుకు పోతే పూర్వకాలంలో ఈ కాకతీయుల కాలంలో చూసుకుంటే మరి ఓరుగల్లు కాకతీయుల రాణి రుద్రమ్మదేవి కాలంలో చూసుకుంటే తల్లి మన మేడారం సమ్మక్క సారలక్క పోరాటం తిరుగుబాటు చూసినాం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అవమానాలు జరుగుతాయో అక్కడ పోరాటం మొదలు పెడుతుంది. మరి ఇలా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అణగారిన వర్గాలకు అన్యాయం జరిగిన విషయం మన అందరి కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలు మనకందరికీ తెలుసు. మరి మన తెలంగాణ స్వరాష్ట్రానికి మన శ్రీకాంతాచారి అమరత్వం పొందిన ఆయన గొల్లపల్లి జనగామ జిల్లా మరి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మహనీయుల సందర్శయాత్ర చేసేందుకు జనవరి 16వ తారీఖున సైకిల్ యాత్ర మొదలవుతుంది. మరి ఈ సైకిల్ యాత్ర రచ్చబండ అక్కడ రచ్చ చేద్దాం, బీసీ రాజ్యాధికారం సాధిద్దాం అనే నినాదం కోసమే సైకిల్ యాత్ర చేస్తున్నాము. మరి నేను తెలంగాణలో ఇప్పుడు సమగ్ర కుల జనగణన జరుగుతున్నదంటే దానికోసం 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగినది. నేను చాపర్తి కుమార్ గాడిగే అలాగే బత్తుల సిద్ధేశ్వర్లు జక్కని సంజయ్ ముగ్గురం కలిసి హైదరాబాదులో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు తెలంగాణలో సమగ్ర కుల జనగణన జరుగుతుంది. మరి తెలంగాణనే జరిగితే సరిపోదు, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరిగినప్పుడే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు నిజమైన ఆర్థిక రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి రేపు జరగబోతున్న 16 జనవరి నాడు సైకిల్ యాత్ర విజయవంతం చేయాల్సిన సందర్భము మరి బీసీ ప్రజల మీద ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఉన్నదని తెలియజేస్తూ మరి ఈ వేదికకు వచ్చిన ఆసాన్ భూమి అధ్యక్షులు మరి కలకోటి మహేందర్ గారికి, మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్ గారికి, డిఎల్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి ఐతం నాగేష్ అన్న గారికి, డిఎస్పి జిల్లా అధ్యక్షులు మాదా సురేష్ గారికి, బీసీ మిత్రులకు అందరికీ ఉద్యమ వందనాలు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇల్లు నిర్మిస్తున్న వారికి 5 లక్షల ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మిగనూరు పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి. సిపిఐ బీకేఎంయు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి, పట్టణంలో 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలి, నిరుపేదలకు పట్టణంలో 2 భారత
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.